తెలంగాణకు సంబంధించి రావాల్సిన వాటాలు ఏంటి, ఎంతవరకు తెలంగాణకు అది ప్రయోజనకరంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ప్రవీణ్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇలా 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం కాబోతుంది. దాదాపు 4 గంటల పాటు కూడా ఈ సమావేశం జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతున్నారు. దాదాపు 9 గంటల తర్వాత కూడా 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మీడియా సమావేశంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాల విభజన అంశాలు ఏవైతున్నాయో షెడ్యూల్ 9 అదేవిధంగా 10కు సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా ఏకాభిప్రాయానికి వచ్చామనే దానిపైన కూడా మీడియా సమావేశం వేదిక కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 3 మంత్రులు ఈ సమావేశంలో ఉండబోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు 3 మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వారితో పాటుగా 2 రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు, వారితో పాటుగా 50 మంది అధికారులు కూడా పాల్గొనే విధంగా కూడా ఇప్పటివరకే ప్రజాభవన్ వేదికగా ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ప్రజాభవన్ లో ఇప్పటివరకే ఆ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినందుకు మాత్రం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రం ఇప్పటివరకే 10 ఏళ్ల కాలంలో కూడా దాదాపు 30 సార్లు కూడా కేంద్ర భద్రతా శాఖలో ఆధ్వర్యంలో కూడా సమావేశాలు జరిగినా ఎందుకు దీనికి సంబంధించినంతవరకు మాత్రం ఒక పరిష్కారం దొరకలేదన్న దానిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నాయి. దీంతో పాటుగా దాదాపు 6 అంశాలపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక డిమాండ్ కూడా ఈ సమావేశంలో లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కలపబడ్డ 7 మండలాలకు సంబంధించి ఆ 7 మండలాలు ఏవైతున్నాయో తెలంగాణలో కూడా చేర్చాలనే ప్రధాన డిమాండ్ కూడా వినిపించబోతుంది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినందుకు మాత్రం 1000 కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని కూడా తెలంగాణలో భాగం కావాలని చెప్పి కూడా కోరబోతున్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు ఆ దేవస్థానంలో కూడా తెలంగాణకు భాగం కావాలని చెప్పి కూడా కోరబోతుంది తెలంగాణ. దీంతో పాటు కృష్ణానీటికి సంబంధించిన మాత్రం ఏదైతే 811 టీఎంసీల నీటి లభ్యత ఉందో అంతర్జాతీయ నీటి ప్రమాణాల ప్రకారం కూడా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కావాలని చెప్పి కూడా తెలంగాణ కోరే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా దాదాపు 24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలని చెప్పి కూడా ఇప్పటివరకే తెలంగాణ ఒక పక్క డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మాత్రం తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ కు 7,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకే తెలంగాణ పైన కూడా చెప్తున్న నేపథ్యంలో దీంతో పాటుగా తెలంగాణకు ఓడరేవులు కూడా లేవు కాబట్టి ఓడరేవుల అంశాన్ని కూడా కీలకంగా ఈ సమావేశంలో మొత్తం చర్చించే అవకాశం ఉంది. కృష్ణపట్నం అదేవిధంగా మచిలీపట్నం దీంతో పాటుగా గంగవరం ఫోర్ట్స్ లో భాగంగా కూడా కావాలని చెప్పి కూడా కోరే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ప్రజాభవన్ వద్ద చూసుకోవచ్చు. ప్రజాభవన్ వద్ద ఇప్పటివరకే బారికేట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే వారిని ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించొద్దని చెప్పి కూడా ముందుగానే విశ్వసిస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రజావాణి కార్యక్రమాలు కూడా వారానికి 2 రోజుల పాటు కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడికి ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఇప్పటివరకే భారీగా పోలీసులను మోహరించారు. బారికేట్లు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాదాపు 5 గంటల 30 నిమిషాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కి చేరుకుంటారని చెప్పి కూడా ఒక సమాచారం అందుతుంది. అదే సమయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు అదేవిధంగా సీఎస్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు అని చెప్పుకోవచ్చు. చేరుకున్న తర్వాత తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రులందరూ కూడా స్వాగతం పలకబోతున్నారు. ఇప్పటివరకే స్వాగతానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ప్రజాభవన్ లో మాత్రం ఇప్పటివరకు ఏర్పాటు చేసిన హాల్లో 2 ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు. 2 ప్రొజెక్టర్లు దాంతో పాటుగా దాదాపు 60 మంది కూర్చునే విధంగా కూడా ఇప్పటివరకే సిట్టింగ్ కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఈ సమావేశంలో మాత్రం షెడ్యూల్ 9 అదేవిధంగా షెడ్యూల్ 10కి సంబంధించినందుకు మాత్రం విభజన అంశాలు 2పైన క్లారిటీ వస్తే మాత్రం ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించినంత వరకు మాత్రం విభజన అంశాల్లో మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులందరూ కూడా భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా విద్యుత్ బకాయిలు కావచ్చు అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించిన అంశం హైదరాబాద్ లో ఉన్న తెలుగు యూనివర్సిటీ కావచ్చు అంబేద్కర్ యూనివర్సిటీ వీటిపైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దీంతో పాటుగా ఉమ్మడిగా ఉన్న ఆస్తులకు సంబంధించిన మాత్రం దాదాపు ఇప్పటివరకు 5,000 ఎకరాలకు సంబంధించిన మాత్రం భూములు మాత్రం ఇప్పటివరకే లీజుకి ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఈ అంశంపైన కూడా కీలకంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైన కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటివరకే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఒక ప్రైవేటు హోటల్లో కూడా ఇప్పటివరకు సమావేశమయ్యారు. కాసేపట్లో జరగబోయే ఈ సమావేశాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎజెండాని ఏ విధంగా కూడా వినిపించాలి, ఎజెండా ఏ విధంగా ఖరారు చేయాలని దానిపైన కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పాటుగా నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తెలంగాణకు సంబంధించిన మంత్రులందరూ కూడా సమావేశమై కూడా ఈ సమావేశం ఎజెండాగా అదేవిధంగా సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలు ఏవి ప్రసారం చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించిన తర్వాత ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత కేంద్రం దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లాలన్న దానిపైన కూడా 2 ముఖ్యమంత్రులు చర్చించిన దాని అంశాలపైన కూడా చర్చించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. 6 గంటలకు కూడా ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత మాత్రం ఎలాంటి కీలక అంశాలపైన 2 ముఖ్యమంత్రులు ఒక కొలిక్కి వస్తారు, ఒక ఏకాభిప్రాయానికి వస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. శీలా
రైట్ ప్రవీణ్, మీరు లైన్ లో ఉండండి, మనం రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్ చెప్పండి, ఇరువురు సీఎంల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని పోర్టులు అలాగే టీటీడీలో తెలంగాణ వాటాలు ఏ విధంగా ఉన్నాయి తెలియజేయాలి, అది ప్రజలు కూడా వీక్షించాలి అని చెప్పేసి బొత్స సత్యనారాయణ లైవ్ టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది అని ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఏవైనా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా? అంటే లైవ్ టెలికాస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అసలు? రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల మీద గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా అనేక మార్లు భేటీ అయ్యారు. అయితే ఆ సమయంలో లేని లైవ్ టెలికాస్ట్లు ఇప్పుడు ఎందుకనేసి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కౌంటర్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే బొత్స సత్యనారాయణ ఇచ్చిన ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఉత్కంఠగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆసక్తి కనబరుస్తున్నారు, ఈ దఫా ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతుంది అని చెప్పుకునే సమయంలో ఖచ్చితంగా లైవ్ టెలికాస్ట్ చేసి అక్కడ ఏం జరుగుతుంది, సమాచారం ఏందనే అంశాల మీద తెలియపరచాలని బొత్స చేసిన ట్వీట్కి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా గతంలో కలిసినప్పుడు లేని లైవ్ టెలికాస్ట్లు ఇప్పుడు లైవ్ టెలిస్ట్ ఎలా ఉంటాయి, అయితే గతంలో ఎందుకు చేయలేకపోయారు మీరు, ఇప్పుడు ఎలా అడుగుతున్నారు అనే అంశాల మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది శీల. ఏదేమైనప్పుడు కూడా ప్రజలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కనబరుస్తున్నారు. 2 రోజుల నుంచి కూడా ఈ భేటీ మీద ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా కానీ ఏ సందర్భంలో చూసుకున్నా కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం మీద సీరియస్ గా ఒక వేదిక మీద చర్చ జరగబోతుంది. ఆ చర్చ సంపూర్ణంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయనేసి గడిచిన 2-3 రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చలకు సంబంధించి ఎక్కువ శాతం మంది కూడా పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదైతే బొత్స సత్యనారాయణ ట్వీట్ చేశారో దానికి కౌంటర్ గా కూడా ట్వీట్ చేస్తున్నారు శిలా. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ ప్రవీణ్.